దేవుడు సిలువలో తండ్రికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మొర్రపెట్టాడు. ఎందుకని? దేవుడి చేతికి మన చెయ్యి అప్పచెప్పడానికి దేవుడు చెయ్యి విడిచాడు. కీర్తనలు 22:1. నా దేవా నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాటితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీ వేళ దూరముగా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యక విన్నావు. దేవుడు మనము పగలు మొరపెడుతున్నాము, అలాగని రాత్రి కూడా మొరపెడుతున్నాము. అయినా సరే మన దేవుడు మన మొర్ర వినట్లేదు అనే ఒక్క ఆలోచనతోటే మనం ఉంటున్నాము. దేవుడు మన మొర్ర విన్నాడు కాబట్టి భూలోకంలోకి తన కుమారుని మనకి పంపాడు. ఎందుకని? మనం చేసే పనులు, ఏమేం పనులు చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక ఆలోచనలు మనకు పుట్టించాలి. కాబట్టి మనకి వివరించడానికి దేవుడిని తన కుమారుడు పంపాను. ఇది దేవుడు పుట్టక ముందు కొన్ని సంవత్సరాల ముందే మనకి ఈ సువార్త మనకి ఈ బైబిల్ ద్వారా తెలిసింది. కానీ అయినా సరే మనం మారట్లేదు, మనం చేసిన పనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుడు అయినా మనం వినట్లేదు, దేవుడు మనం మొర్ర వినట్లేదు, మనం ప్రార్థన వినట్లేదు అనేసి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు విన్నాడు, తన కుమారుని పంపాడు. అయినా సరే మనం లోకంలో విచ్చలవిడిగా ఉంటాం, ఆయన మార్గంలోకి వెళ్ళకుండా, ఆయన త్రోవలో ఉండకుండా మనకి ఇష్టం వచ్చినట్టే మనం జీవితం, మనకి ఇష్టం ఉన్నట్లే మనం నడుచుకుంటున్నాము. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఒక తండ్రి కుమారులు ఒక రోడ్డు దాటినప్పుడు హైవే అటు నుంచి లారీలు, ఇటు నుంచి లారీలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఒక చిన్న కుమారుడు తండ్రి పట్టుకుంటేనే వాళ్ళు వెళ్ళాలనుకున్న మార్గానికి వెళ్ళగలరు. లేదంటే అటు నుంచి ఏమొస్తుందో ఇటు నుంచి ఏమొస్తుందో, కుమారుడు ఎటు నుంచి ఎటువంటి ప్రమాదంలోకి గురవుతాడో దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టే మన చెయ్యిని తండ్రి చెయ్యికి అప్పచెప్పడానికి సిలువలో దేవుడు చెయ్య విడిచాడు. మనం ఎప్పుడు ఇతరుల మాటలు వినటం, ఇతరులతో ఉండటం, వాళ్ళకి మన బాధను చెప్పుకుంటాం, అలా ఏమీ కాకుండా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడికి మొర్ర పెట్టుకుని దేవుడికే మన విషయాలన్నీ చెప్పుకోవాలి. ఎదుటోళ్ళకి ఏమీ చెప్పుకోకూడదు. చెప్పినా ఏంటంటే ఈరోజు మంచిగా ఉన్నప్పుడు మనతో ఉంటారు, రేపు పొద్దున్న మనకి వాళ్ళకి ఏమన్నా గొడవైనా ఏమైనా సరే వదిలేస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎందుకంటే ఏ కల్మషం లేని దేవుడు కాబట్టి మనం మొర్ర పెట్టుకున్నా ఏం చేసినా దేవుడికే. మనుషులు నమ్మి మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మనుషుల మాట అస్సలు వినకూడదు. మనం దేవుడికి చెప్పుకోవాలి. దేవుడు ఏం చెప్పాలి, మనకేం చెప్తున్నాడో అది మాత్రమే మనం నడుచుకోవాలి. అందుకే సిలువలో దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచితివి అని తండ్రికి మొర్ర పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి విడిచాడు కాబట్టే మన చెయ్యి దేవుడికి అప్పచెప్పాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగా.